వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురంలోని పాత ఊరు చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి భద్రత తీసుకున్నారనే దానికి ఇక్కడ ప్రస్తుతం డిఎస్పీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇంతమంది భక్తులు వచ్చారు అంటే ఏర్పాట్లన్నీ ఏ విధంగా పరిశీలిస్తున్నారు సార్? అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన పాతూరులో ఉన్న చెన్నకేశవ స్వామి టెంపుల్ వద్ద విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం క్యూ లైన్స్ పెడితే పబ్లిక్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈసారి క్యూ లైన్స్లో కూడా మేము అదే లైన్లో పెట్టేసి కొంచెం ఇంకెక్కువగా స్టాంపేడ్ కాకుండా లేకపోతే పుష్ చేసుకోకుండా ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తాం క్యూ లైన్స్లో. అదేవిధంగా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. తాడిపత్రి బస్టాండ్ ఇటువైపు మన చెరువు కట్ట వైపు కూడా కొన్ని స్టాపర్స్ పెట్టి ట్రాఫిక్కి ఎలాంటి టెంపుల్ దగ్గరికి వెహికల్స్ రాకుండా ఏర్పాటు జరిగింది. సుమారుగా 200 మంది సిబ్బందితో 2 షిఫ్టుల్లో పనిచేయడం జరిగింది. ఇప్పటివరకు సుమారుగా ఒక 50,000 మందికి మనకి ఈ టెంపుల్కి దర్శనానికి వచ్చారు. అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇది నైటు 11 దాకా కంటిన్యూ అవుతుందని చెప్పి అంటున్నారు. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ ద్వారా అందరికీ మంచి దర్శనం కలిగించే ఏర్పాటు మేము చేస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చూస్తే అంటే ఎటువంటి అంటే కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ వాడారు సీసీ కెమెరాలు, అంటే ఇది ఒక అప్డేట్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఎవరి ఇయర్ చేస్తుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. పోయినసారి ఇక్కడ మనకి టెంపుల్కి ఎదురుగా విఐపి ఎంట్రీ పెట్టాం. చాలా ఇబ్బంది అయింది. అందుకని దాన్ని మార్చి ఈసారి ఎగ్జిట్ పెట్టాం. అలానే సీసీ కెమెరాలు పెట్టేసి అందరినీ పర్యవేక్షణ చేస్తాను. డ్రోన్స్ కూడా ఉపయోగించాం. సో ఈ విధంగా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక కొత్త ఈ జరిగిన దాంట్ని మేము అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కొత్తది మేము పెట్టుకొని పబ్లిక్కి బాగా వాళ్ళకి సౌకర్యం కలిగించే ఏర్పాటు మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, పోయిన సంవత్సరానికి ఈసారికి కూడా కొంచెం అప్డేట్ అయ్యారు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు జరిగాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గుడికి ఎదురుగా విఐపి దర్శనాలు పెట్టినారు. అప్పుడు చాలా గందరగోళం జరిగింది. చాలామంది కూడా ఒక రకంగా అసహనం వ్యక్తం చేస్తారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి డిఎస్పీ గారు పక్కడ్బందీగా ఎక్కడ ఏ ఎంట్రన్స్ పెట్టాలా, ఎవరైనా విఐపీలు వస్తే ఏ విధంగా తీసుకోవాలా, మీడియా వాళ్ళకి ఏ విధంగా ఉండాలా, ఆ పోలీసులు కూడా దాదాపు 200 మంది సిబ్బందిని, సీసీ కెమెరాలు, డ్రోన్స్ ఈ విధంగా పర్యవేక్షణలో నిజంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా నిజంగా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మేము కూడా ఇందాక చూసాం, క్యూ లైన్లలో కూడా భక్తులు ప్రశాంతంగా బాగా దర్శనం చేసుకుంటున్నారు. అందరికి కూడా మంచి దర్శనం అయితే ఈసారి జరిగిందని చెప్పాలి. కెమెరామెన్ చిరుతో బిహెచ్ రెడ్డి, చెన్నకేశవ స్వామి దేవస్థానం, పాతూరు, అనంతపురం.